బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రాజు రేవతికి ఫోన్ చేసి, అక్క ఈరోజు నువ్వు సీను వాళ్ళ ఇంటి దగ్గరే పడుకో, ఎందుకంటే సీను వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు, మనం ఫోన్ సిగ్నల్ ద్వారా అయినా రాజు ఎక్కడున్నాడో కనుక్కోవచ్చు అక్క, ఈరోజు నువ్వు సీను వాళ్ళ ఇంటి దగ్గరే పడుకో అనేసి చెప్తాడు. రేవతి సరే తమ్ముడు అంటుంది. అప్పు, కళ్యాణ్ అలాగే కావ్య ముగ్గురు కలిసి కోర్టుకు వస్తాడు. రాజు కూడా వస్తాడు. కావ్య ఏమైంది రాజుగారు, ఏమైనా సాక్ష్యం దొరికిందా అంటే, రాజు ఏమి ఇంకా సాక్ష్యం దొరకలేదు, రేవతి అక్కకు చెప్పాను, ఒకవేళ సీను వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ సిగ్నల్ ద్వారా అయినా మనం పట్టుకోవచ్చు అనేసి చెప్పాను. రేవతి అక్క అదే పని మీద ఉంది అనేసి చెప్తాడు. రేవతి రాజుకి ఫోన్ చేసి, సీను ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మకి, నువ్వు వచ్చాయి రాజు అనేసి చెప్తుంది. రాజు సీను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే, మీకు ఫోన్ చేశాడా అమ్మ శ్రీను అంటే, ఫస్ట్ చేయలేదని చెప్తుంది, తర్వాత చేశాడు అని చెప్తుంది. ఆ ఫోన్ తీసుకొచ్చి రాజుకి ఇస్తుంది. రాజు శ్రీనుకు ఫోన్ చేసి, ఎక్కడున్నావు నువ్వు, మీ అమ్మకు యాక్సిడెంట్ అయింది అనేసి చెప్తాడు. శ్రీను, మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని నేను చాలా దూరంలో ఉన్నాను, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అనేసి అంటాడు శ్రీను. రాజు, నేను మీ ఇంటి దగ్గర మీ అమ్మని వదిలిపెడతాను, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డబ్బుల తర్వాత ఇద్దులే, నేను మీ ఇంటి దగ్గరే వదిలేస్తాను మీ అమ్మని అనేసి చెప్తాడు. శ్రీను సరే సార్ అని ఓకే అని పెట్టేస్తాడు. అప్పుడు రాజు ఆ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆ ఫోన్ శ్రీను ఎక్కడున్నాడో కనుక్కొని అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసి